అండ్ వైజాగ్ కుర్రోడు మీరు. యా, వైజాగ్ నుంచి వచ్చి అండ్ హైదరాబాద్లో కానీ ఈ తెలుగు ఇండస్ట్రీలో ఒక మంచి సినిమా తీశారు. ఏంటి ఆ వైజాగ్ బ్యాక్ డ్రాప్ పెట్టుకోవాలని అట్లా ఏమన్నా అనిపించిందా, లేకపోతే ఎట్లా? లేదండి, అంటే ఇప్పుడు కమాండ్ అండి, అంటే ఇప్పుడు మనం సినిమాలో ఒక సెటప్ అంటే ఇది వరల్డ్, అంటే ఇక్కడ జియోగ్రఫికల్గా ఒక ప్లేస్ని ఎస్టాబ్లిష్ చేయాలి. ఆ ప్లేస్ ఎంత రియలిస్టిక్గా ఎంత అథెంటిక్గా చేయగలిగితే ఆడియన్స్కి అంత కనెక్షన్ వస్తుంది. అరే ఇది మనం తిరిగే ప్లేస్లే ఇవన్నీ అని అందరికీ అనిపించాలి అని అంటే అంత అథెంటిక్గా చేయాలి. అంత అథెంటిక్గా చేయాలంటే మనకు ఆ ప్లేస్ మీద మనకు ఒక కమాండ్ ఉండాలి. బేసిక్గా వైజాగ్ ఉంది కాబట్టి నాకు వైజాగ్ మీద ఒక కమాండ్, సో వైజాగ్ చూస్ చేసుకున్నాను అంతే. నథింగ్ పెద్ద సైన్స్ ఏం లేదు. డైరెక్షన్ విషయంలో మాత్రం సో వన్ ఆఫ్ ద బ్రిలియన్స్ అనిపించింది ఏంటంటే, ఇప్పుడు 19 ఇయర్స్ 17 ఇయర్స్ 16 ఇయర్స్ ఉన్న వాళ్ళ ప్రజెంట్ ఇప్పుడున్న వాళ్ళని చూస్తే వాళ్ళకి అన్నీ తెలుసు, తప్పేంటో తెలుసు, మన వాళ్ళు ఏం చేస్తున్నారో అన్నీ తెలుసు. కానీ మీరు దాన్ని తెలివిగా 2013కి వెళ్ళిపోయారు. ఏంటంటే టెక్నాలజీ అనేది కూడా అంత భూమిలో లేని టైంలో జస్ట్ కాల్స్కి మాత్రమే మనకు యాక్సెసిబిలిటీ ఉన్నది. మహా అంటే ఆ ఫోన్లో ఏం ఆడుకుంటామండి, ఆ స్నేక్ గేమ్ తప్ప. మా మ్యాక్సిమం ఇంకా జావా ఆపరేటెడ్ చైనా ఫోన్స్ తప్పే ఉండేవి, అంతకుమించి ఏం లేవు. కానీ ఇది తీసుకోవడానికి గల రీజన్ ఏంటి? యాక్ట్ అంటే పాక్సో యాక్ట్ 2012లో పెట్టారండి. యా, అంటే ఇది రీజన్ ఎందుకు చేసామని పర్టికులర్గా చెప్పడానికి అంత బలంగా ఏం లేదు, కానీ నా దగ్గర యాక్ట్ పెట్టిన వెరీ నియర్ ఫ్యూచర్లో జరగాలి ఇది కదా. 2012లో యాక్ట్ పెడితే వెరీ నియర్ ఒక 1 year లోపు 2013లో కథ జరిగితే ఎక్కువ బాగుంటుందేమో, అంటే ఎక్కువ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుందేమో అని జస్ట్ ఒక ఫీలింగ్ అంతే. ఆ ఫీలింగ్తో చేసిందే. ఓకే, అంతే. కనెక్షన్ ఎక్కువ వస్తుందేమో అని. అంటే మాకు అర్థమైంది ఏంటంటే ఓకే, అంటే ఇప్పుడైతే టెక్నాలజీ కానీ అంతా ఎక్కువ పెరిగిపోయింది, పిల్లలందరికీ అన్ని యాక్సెసిబుల్ ఉంది. 2013లో చెప్పిన మోస్ట్ రిలవెంట్ కాంటెంపరీ టైమ్స్కే, ఇప్పుడున్న టైం లైన్కే ఎక్కువ రిలవెంట్ ఆ సినిమా. 2013లోనే ఇలా ఉందంటే అప్పుడు ఇంకా ఈ సోషల్ కమ్యూనికేషన్ కానీ ఈ ఇన్ఫర్మేషన్ రిచ్ ఇదంతా కూడా కొంచెం తక్కువ ఉన్న టైమ్స్ అవి. ఓకే, ఇప్పుడు ఇంకా ఎక్కువ. అదే ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు. ఇంకో రకంగా ఏంటంటే 2013కే ఆ రేంజ్లో పడిందంటే ఇప్పుడు ఇంకే రేంజ్లో పడుతుందో అనే ఇది కూడా రావాలని చెప్పి కొంచెం అట్లా. భయ్యా, ఈ ఇంటర్వ్యూ ద్వారా భయపెట్టేటట్టున్నారు మీరైతే. భయపడాలి బ్రో, 100% భయపడాలి. ఓకే, పాక్సో యాక్ట్, ఆ యాక్ట్ ఉద్దేశమే థ్రెటన్ చేయాలండి, భయపెట్టాలి జనాలు. వన్ షుడ్ హ్యావ్ దట్ ఫియర్ ఆన్ లా, ఫియర్ ఆఫ్ డిసిప్లిన్, ఫియర్ ఆఫ్ లా, ఇవి ఉండాలి. అది సరిగా చెప్పలేదేమో అన్న భయం సినిమాలో కాదు, బయట సరిగా చెప్పట్లేదు. అది ఎవరికి అర్థం అవ్వాల్సినంత రేంజ్లో అర్థం అవ్వట్లేదేమో. ఈ పోక్సో యాక్ట్, ఈ ఐడియా అసలు రియల్ లైఫ్లో ఎక్కడైనా కానీ ఎదురవడం కానీ ఎవరిదైనా కానీ చూసిన సందర్భాలు కానీ అంత హార్డ్ హిట్టింగ్ ఎప్పుడైనా అనిపించిందా? కేమ్ అక్రాస్ సమ్ రియల్ పీపుల్ ఈ కేసెస్లో ఇన్వాల్వ్ అయ్యి పోక్సోకి ఎఫెక్ట్ అయ్యి, పోక్సోలో అక్యూజ్డ్ అయ్యి ఎఫెక్ట్ అయ్యి లైఫ్ ఏంట్రా బాబు అని ఫీల్ అయిపోయిన మనుషుల్ని చూసా వాళ్ళందరూ. కొంత ఇన్సిడెంట్లు కమ్ అక్రాస్ అయితే ఆ తర్వాత కేస్ ఫైల్స్ అన్నీ గ్యాదర్ చేసి చదువుతూ ఉంటాయి. వెరీ ఇంట్రెస్టింగ్. అంటే మీకంటే మన సినిమాలో చూసిన కేసు అఫ్ కోర్స్ ఇట్స్ అ మిస్యూజల్, ఇదంతా ఫేక్, అంతా ఒక ఫాల్స్ ఎలిగేషన్, మొత్తం ఎవిడెన్స్లు విట్నెస్లు అన్ని ఫ్యాబ్రికేటెడ్, ఇవన్నీ కూడా ఒక తప్పుడు కేసు ఇది. దీనికి ఎంత డ్రామా ఉంది, చుట్టూ ఎంత డ్రామా ఉందో మనం సినిమాలో చూసాం మనం. కానీ నేను రీసెర్చ్ ప్రాసెస్లో రెఫర్ చేసిన కేస్ ఫైల్స్ అన్నిటిలో హీఈస్ అ డిగ్రీ స్టూడెంట్ అండి, డిగ్రీ కాలేజ్ గోయింగ్ అయ్యి 19 years. హీఈస్ ఇంట్రెస్టెడ్ ఆన్ అ గర్ల్, 10th class girl. షీ ఈజ్ ఆఫ్ 16 years. ఓకే, 10th class అంటే ఆబ్వియస్లీ ఆ ఏజ్ ఉంటుంది. 16 years అమ్మాయి, 1 year అటు ఇటు, 16 years అమ్మాయి. ఆ పర్టికులర్ కేసులో అమ్మాయి ఏజ్ 16 years. షీ ఈజ్ అ 10th class girl. ఈ డిగ్రీ ఫస్ట్ ఇయర్, 19 years కుర్రాడు. ఓకే, అయితే ఆ 16 years అమ్మాయిని 19 years కుర్రాడు లవ్ చేశాడు. ఆ అమ్మాయి రెస్పాండ్ అయిందా, రెస్పాన్స్ ఏంటి, పాజిటివ్గా రియాక్ట్ అయిందా, ఒప్పుకుందా, ఒప్పుకోలేదా, ఇవన్నీ సెకండరీ. కానీ వీడు లవ్ చేస్తున్నాడు అనే ఫీలింగ్ ఒకటి ఉంటుంది కదా వీడికి. ఆ ఫీలింగ్తో చిన్న చిన్న చిలిపి పనులు అయి చేయాలనిపిస్తుంది. ఆ ఏజ్ అలాంటిది కాబట్టి ఆబ్వియస్లీ ఆ అమ్మాయి వెనక తిరగటం, ఆ అమ్మాయిని ఫాలో అవటం. స్కూల్ ఆ అమ్మాయిది, వీడి కాలేజ్ నుంచి స్కూల్ దగ్గరికి వెళ్ళడం, స్కూల్ నుంచి అమ్మాయి ఇంటికి వచ్చే ప్రాసెస్లో వెనకాల వెళ్ళడం, ఫ్రెండ్స్తో మాట్లాడుతూ చిన్న చిన్న
ఆ అమ్మాయికి వినపడేలాగా వీళ్ళ ఫ్రెండ్స్తో గట్టిగా మాట్లాడడం, ఆ అమ్మాయి ఏదో చిన్నగా నవ్విందో నవ్వలేదో, ఏమో రియాక్ట్ ఏమైందో తెలియదు. ఈ ప్రాసెస్లో ఉండగా ఆ అమ్మాయి ఇండివిజువల్ హౌస్ 3rd ఫ్లోర్ అమ్మాయి ఒక పోర్షన్ 3rd ఫ్లోర్లో పోర్షన్లో ఉంటే వాళ్ళ ఇంటి ఎదురుగా ఒక పాత కారు, ఒక అబాండెండ్ కారు మొత్తం ధూళి పట్టేసి డస్ట్ అయిపోయి ఉంటుంది కదా, ఆ డస్ట్ మీద రాస్తే కనబడుతుంది. ఓకే, అట్లా ఇక్కడ ఆ అమ్మాయి ఇంటి మీద ఉన్న కారు మీద అమ్మాయి పేరు రాసి ఐ లవ్ యూ అని రాశాడు. అమ్మాయి పేరు పెట్టి ఐ లవ్ యూ అని పెట్టాడు. అది వాళ్ళ ఫాదర్ చూసాడు. అమ్మాయి వాళ్ళ ఫాదర్ చూసి ఏంటిది ఎవడు వీడని చెప్పి ఏదో చిన్న ఎంక్వైరీ చేస్తే మరి అతనికి ఉన్న ఇన్ఫ్లుయెన్సో లేకపోతే అతనికి ఉన్న లీగల్ నాలెడ్జో ఏంటో మన నాకు తెలీదు, ఈ అబ్బాయి మీద కేసు పెట్టి పాక్సో వేస్తే అరెస్ట్ చేశారు. వాడిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళి జైల్లో వేశారు. ఓకే, 14 days రిమాండ్, కోర్టుకి తీసుకెళ్లారు. నాన్ బెయిల్ రిజెక్టెడ్. మళ్ళీ రిమాండ్ వేశారు 28 days. 28 days తర్వాత బెయిల్ శాంక్షన్ అయితే బయటకు వచ్చాడు. ఆడు చేసిన తప్పేంటి ఇప్పుడు ఇక్కడ నాకు అర్థం కాలేదు. అంటే ఆ ఏజ్లో వాడు చేసిన పని వాడికి ఒక సరదా, చిలిపిగా ఏదో చేశానని ఫీల్ అవుతాడు. ఈ చిలిపిగా చేయడం అనేది చాలా తప్పు, నీకు శిక్ష పడుతుంది అనే విషయం వాడికి తెలియాలి కదా. వాడికి తెలిస్తే చేసేవాడు కాదు, తెలియదు కదా. తెలియకపోవడం వల్ల జరిగే ప్రాబ్లమ్స్ ఇవన్నీ. ఇప్పుడు చూడండి, మీకు ఒక డిగ్రీ గోయింగ్ స్టూడెంట్, కాలేజ్ చదువుకునే కుర్రాడిని అట్ ద ఏజ్ ఆఫ్ 19 28 days జైల్లో వేశారు, ఒక సబ్ జైలు చూసుకుని. లైఫ్ లాంగ్ వాడికి అది బ్లాక్ స్పాటేగా, ఎవరు మార్చలేం కదా, ఎవరు మార్చలేరు. ఏ రోజైనా ఇప్పుడు లైఫ్లో ఎడ్యుకేషన్ అంతా అయిపోయిన తర్వాత ఒక గ్రేట్ జాబ్ చేస్తాడో లేదంటే ఇంకేం పని చేస్తాడో, లేదా లైఫ్లో విపరీతంగా సక్సెస్ అయిపోతాడు, ఏదో అయిపోయిన తర్వాత కూడా ఏదో ఒక రోజు ఎవడో ఒకడు వచ్చి వాడు జైలుకి వెళ్ళాడు రా అంటే వాడికి ఎలా ఉంటుంది, ఏ రోజైనా ఏ ఏజ్లో అయినా వాడు జైలుకి వెళ్ళి వచ్చాడు అనే మాటను మాత్రం ఎవరు మార్చలేం కదా. ఇంకా నాకు భలే బాధ అనిపించింది. అరే కాలేజ్ స్టూడెంట్ రాడు, ఏం తెలుసు, ఆ ఏజ్లో అందరూ అలాగే ఉంటారు, అలాగే చేస్తారు కదా. వాడిని తీసుకెళ్ళి 28 days జైలు అంటే ఆ ఫ్యామిలీ పరిస్థితి, ఈ అబ్బాయి జైలుకి వెళ్ళాడంట కదా అంటూ ఉంటారు అందరు ఇంటికి వచ్చి. చాలా పోకింగ్గా ఉంటుందండి అంతా. నాకు అంటే చాలా కేసు ఫైల్స్ చదివాను, అంటే పాక్సో ఇన్వాల్వ్ అయిన కేసు ఫైల్స్ అన్నిట్లో చాలా మ్యాటర్ ఉంటుంది, కొంత ఏదో క్రైమ్ ఉంటుంది, ఇది చేశారు ఇలా చేశారు ఇట్లా మిగతా అన్నీ ఉంటాయి. ఈ కేసు ఫైల్ నన్ను బాగా ఎక్కువ కదిలిచ్చింది. ఏం లేదు ఇందులో, అందుకే ఎక్కువ ఫీల్ అయ్యాను నేను. ఓకే ఓకే, ఏం మ్యాటర్ ఏం లేదు, ఒక ధూళి పట్టిపోయిన కారు మీద ఐ లవ్ యూ అని రాశాడు అమ్మాయి పేరు పెట్టి, అంతే. ఇట్ ఈస్ అ క్రైమ్. నువ్వు ఆ ధూళి పట్టిన కారు మీద ఐ లవ్ యూ రాయడం తప్పు అనే విషయం ఎవరు చెప్పాడు వీళ్ళకి, ఎవరు చెప్పలేదు. అది ఎక్కువ ఫీల్ అయ్యాను నేను. ఓకే, సరే కుదిరితే వాడిని వెళ్ళి కలవాలనిపించింది, సర్లే ఎందుకులే ఎక్కువ మళ్ళీ లాగడం అని కలవలే. ఓకే, ఏమో ఏ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉంటాడో తెలీదు. జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళు చాలా సెన్సిటివ్గా ఉంటారండి. అంటే తప్పు చేసి జైలుకి వెళ్తే అది వేరు, తప్పు చేయకుండా జైలుకి వెళ్ళినప్పుడు మాత్రం కదిపితే ఏడుస్తారు. అంటే ఆ లోపల వాళ్ళు పడిన బాధ కానీ ఆ స్ట్రెస్, ఆ ట్రోమా కంప్లీట్ డిఫరెంట్ అయిపోతుంది. అసలు లైఫ్ లాంగ్ ఉంటుందండి ఆ మెంటల్ ట్రామా అది. జైల్లో ఫుడ్ తింటున్నప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు, ఏం ఫీల్ అవుతారు అనేది ఆలోచిస్తేనే నాకు చాలా ఏంట్రా బాబు అనిపించింది. అందుకే ఆ షార్ట్లో అవన్నీ ఉంటాయి సినిమాలో. తినేటప్పుడు కానీ స్నానం చేసేటప్పుడు కానీ అన్నీ షూట్ చేసాం. అందుకే అవన్నీ ఊహించి చేసినాయే, ఊహిస్తేనే అలా ఉన్నాయి, నిజంగా అనుభవిస్తే ఎలా ఉంటాయండి బాబు. అమ్మో, ఎందుకో చాలా మూవ్ అయ్యాను బాగా. అంటే ఆ కేసు పర్టికులర్లీ కార్ డస్ట్ మీద ఐ లవ్ యూ అని రాస్తే 28 days జైలు వేస్తారు ఒక కాలేజ్ గోయింగ్ స్టూడెంట్కి. అది వాడేమి రోడ్ సైడ్ రోమియో కాదు, స్టూడెంట్ మీద కూడా వేస్తారు. అంటే పాక్సోకి తారతమ్యాలు లేవు, పెద్ద చిన్న లేవు, తన మన లేదు, ఎవరికైనా పడుతుంది. మరి అలాంటప్పుడు మీరు ఇంకా ఎక్కువ ప్రచారం, అంటే స్మోకింగ్ ఈజ్ అన్ అఫెన్స్, ఇక్కడ స్మోక్ చేస్తే 1000 రూపాయలు జరిమానా అని పెట్టిన ప్రతి చోట మైనర్ అమ్మాయిల జోలికి వెళ్ళొద్దు అనేది కూడా పెట్టాలి అని నా ఫీలింగ్ ఊరికే. అంటే దాన్ని అంత ఎక్కువ ప్రాపగేట్ చేస్తున్నప్పుడు ఇది కనీసం చేయాలి కదా. నా వరకు థియేటర్లో స్మోకింగ్ యాడ్లు వేయడం కన్నా ఇలాంటి యాడ్లు చాలా ఎక్కువ వేయాలి. ఇది అవసరం, ఎందుకంటే లైఫ్లు బర్బాద్ అయిపోతాయి. ఒక సిగరెట్ తాగితే ఏం జరుగుద్దో ఎప్పుడో, అంటే ఒక సిగరెట్ లైఫ్లో 7 minutes 8 minutes తగ్గిస్తుంది అని అంటారు. లైఫ్లో ఏదో అవ్వాలనుకున్నాడు ఇంకేమవుతాంలే అని చెప్పి ఏదో అవ్వకుండా వదిలేస్తారు. ఇంకా లైఫ్ మీద హోప్ పోద్ది, అవసరం లేదు ఏం జీవితం అనిపిస్తుంది. జీవితం మీద ఆశలు చంపేసినట్టే.